నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. మ్యాంగో మురబ్బా అంటే ఇది స్వీట్ పచ్చడి. ఇది ఎంతో సమ్మర్ సీజన్‌లో మనము పచ్చి మామిడికాయలు, పుల్లటి మామిడికాయలు ఈ సీజన్‌లో బాగా దొరుకుతుంది కాబట్టి, మనము ఈ మ్యాంగో మురబ్బా చేసుకొని ఈ రెసిపీని ఒక దగ్గర దగ్గర 1 ఇయర్ వరకు మనము ఫ్రిడ్జ్‌లో పెట్టి తినొచ్చండి. ఇది చపాతీస్‌కి, రోటీస్‌కి మరియు పూరీకి అన్నిటికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. టిఫిన్ బాక్స్‌లలో వచ్చి జూన్‌లో వస్తుంది మనకి. ఇప్పుడు స్కూల్ రీఓపెన్స్ అవుతుంది కదా! సో, టిఫిన్ బాక్స్‌లో కూడా ఎంతో యూస్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 3 మామిడికాయలు తీసుకున్నాను పుల్లటివి. దానిది తొక్క తీసి ఇలా తురుముకుంటున్నాను. ఇది తురుముకున్న తర్వాత నాకు ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట. నేను ఇప్పుడు మెజర్మెంట్స్ తోటి సహా మీకు ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను. సో, ఇక్కడ 4, 8, 6 టేబుల్ స్పూన్స్ అని ఉన్నాయి కదండీ! సో, నేను 16 టేబుల్ స్పూన్స్ అనమాట. లేకుంటే ఈ ఫుల్ కప్ మెజర్మెంట్ నాకు దగ్గర దగ్గర 3 స్కూప్స్ వచ్చాయన్నమాట. ఇది నేను ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేయకముందు ఇలా కడాయిలో ఇవన్నీ కూడా నేను తురిమిన ఈ మామిడికాయలన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇది వేసుకున్నాక తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనము ఎంత మామిడికాయ తురుము తీసుకున్నామో దానికి తగినంత అదే మెజర్మెంట్ క్యాప్లో మనము బెల్లం తీసుకుంటున్నాము. మీకు బెల్లం ఇష్టం లేకుంటే మీరు స్కిప్ చేయొచ్చు, షుగర్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నాకు బెల్లం తక్కువ పడ్డది కాబట్టి నేను కొద్దిగా షుగర్ కూడా తీసుకుంటున్నాను. సో, టోటల్ 3 తీసుకోండి. కాయను బట్టి మనకు తీపి మెజర్మెంట్ మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ దగ్గర దగ్గర ఒక కప్పు బెల్లం, ఒక 1½ కప్పు షుగర్ తీసుకున్నాను. మీరు 3 తీసుకోండి అండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫస్ట్ బాగా కలియబెట్టాలి, మిక్స్ చేసుకోవాలి. ఈ మామిడికాయ తురుముని, బెల్లము, షుగర్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. ఓకేనా అండి? నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను. అప్పుడు స్టవ్ ఆన్ చేసే లోపల బెల్లం నుండి, మామిడి తురుము నుండి మనకు వాటర్ అనేది బయటకు వస్తుంది. సో, ఇలా అయినాక ఇలా సిమ్లో పెట్టి బాగా కలుపుతూనే ఉండాలి. కలుపుతుంటే అప్పుడు దానికి ఒక సిల్కీ టెక్స్చర్ వస్తుందన్నమాట. సో, బెల్లం నిదానంగా కరిగినప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇది శ్రావణి కిచెన్స్ ఆవిడ గారు చేశారు. చాలా బాగా చేశారండి. సో, ఆవిడని చూసి నేను కొద్దిగా అలా ఇలా మార్పులు చేసి చేశాను. ఆమె నెయ్యి వాడలే, నేను ఇక్కడ నెయ్యి వాడాను. ఇప్పుడు కలర్ మారుతుంది. అప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, ఇది మెజర్మెంట్ స్పూన్ అనమాట. ఇందులోనే కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా మన ఇలాచీ పౌడర్, జీలకర్ర ఇవన్నీ కూడా వేసి ఇలా దగ్గరగా ఒక 10 నిమిషాలు చేస్తే మనకి ఇలా తీగపాకం వస్తుంది. తీగపాకం వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా సిమ్లోనే దీన్ని దగ్గరికి తీసుకుంటే అప్పుడు కడాయిల నుండి ఇలా ఈ మిశ్రమము కొద్దిగా సెపరేట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఒక ప్లేట్లో వేసి చూస్తే ఇంకా కూడా జారుగా వస్తుంది. సో, ఇంకొక 5 నిమిషాలు మనము దీన్ని ఇంకా సిమ్లో పెట్టి ఉడకబెట్టినప్పుడు ఇలా దగ్గరికి అయినప్పుడు ఒక స్టీల్ జార్లో చక్కగా తుడిచి ఎండలో పెట్టిన జార్లో దీన్ని మనము తీసి పెట్టుకోవాలి. ఇది మనకు ఎంతో రోజులు వస్తుంది. అంతేకాకుండా తడి స్పూన్ పెడితే పాడవుతుంది. ఓకేనా? సో, రెడీ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన మ్యాంగో మురబ్బా. మీరు చేసి మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా తినిపియండి. ఓకేనా? సో, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ మామ్ ది వండర్ షెఫ్. అంతేకాకుండా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుంటాను. చూసారా ఎంత సిల్కీ టెక్స్చర్, ఎంత బాగొచ్చింది. పుల్ల పుల్లగా, తీపిగా, కారంగా. ఈ మిరియాల పొడి వేసాను కదా, సారీ మిరియాల పొడి కాదండి, జీలకర్ర పొడి. అంతా బాగా కుదిరింది. ఓకేనా? టేక్ కేర్ అండ్ బాయ్.